ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్లను అంతర్గత రోడ్లను ఈరోజు స్థానిక ప్రజలతో కలిసి తిమ్మాజిపేట మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్గత రోడ్లకు బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయించాలని చెప్పేసి అవి నిర్మాణంలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి పేరు వస్తుందో అని చెప్పేసి అవి అసంపూర్తిగా నిలిపివేశారని చెప్పేసి అవి నిర్మాణం పూర్తి కాక అక్కడ గ్రామాల్లోకి తండాల్లోకి వెళ్ళేటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి బొరిట నుంచి బాజీపూర్ వెళ్ళేటువంటి రోడ్డు అంతర్గత రోడ్డు అంతా కూడా అసంపూర్తి నిర్మాణంతో ఉండడంతో అక్కడ పూర్తి స్థాయిలో వర్షం వచ్చిందంటే నడవలేని పరిస్థితి ఉందని చెప్పేసి ముఖ్యంగా రైతులు ప్రయాణికులు వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి దీంతో పాటుగా ఎదిరేపల్లి తండకు వెళ్ళేటువంటి రోడ్డు కూడా గుంతలమయం కావడంతో అసంపూర్తి నిర్మాణంలో ఉండడంతో అది కూడా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళ ప్రజలతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఆ రోడ్డును పరిశీలించడం జరిగింది. దాంతో పాటుగా గ్రామంలో తాగునీటి సమస్య కూడా నెలకొందని చెప్పేసి కూడా వాళ్ళు బీఆర్ఎస్ నేతల దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాగునీటి సమస్య లేదని చెప్పేసి రోడ్ల సమస్య లేదని చెప్పేసి రోడ్లు మంజూరు చేయించినటువంటి మర్రి జనార్దన్ రెడ్డికి పేరు వస్తుందనే నెపంతోనే అవి పెండింగ్ లో పెట్టారని చెప్పేసి ఇప్పటికైనా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఈ రోడ్లను పట్టించుకొని పూర్తి చేయించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్లకు ఆ సిబ్బందికి పలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రోగులను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి విధులను నిర్లక్ష్యం చేయకుండా సమయపాలన పాటించి నిరుపేద రోగులను ఎప్పటికప్పుడు పరిశీలించి వాళ్ళకు కావాల్సినటువంటి మందులతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య అందించాలని చెప్పేసి కూడా కలెక్టరు సిబ్బందికి వైద్యులకు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జోనల్ డ్యూటీ మీట్ను నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ప్రారంభించారు. 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి జోనల్ డ్యూటీ మీట్ను జోగులాంబ గద్వాల జోన్ కు సంబంధించినటువంటి డిఐజీ ఎల్ చౌహాన్ ఆదేశాల మేరకు ఈ జోనల్ డ్యూటీ మీట్ 2025ను ప్రారంభించామని చెప్పేసి ఎస్పీ తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా 150 మంది పోలీస్ ఆఫీసర్లు కూడా దీంట్లో పాల్గొని వివిధ స్పోర్ట్స్ లో కూడా పాల్గొన్నారని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి రేపు కూడా వాళ్ళు స్పోర్ట్స్ మీట్ ఉంటుందని చెప్పేసి కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.